నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు జనరల్‌గా చాలామందికి వ్యాధుల గురించి వాటి గురించి తెలుసు. బట్ కొన్ని ఫుడ్స్ ఉంటాయి. అవి తినాలా వద్దా అని అండ్ ఎస్పెషల్లీ కిడ్నీ సంబంధిత వాళ్ళల్లో స్టోన్స్ ఉన్నా కానీ దానికి వ్యాధులు ఏది ఉన్నప్పుడు అడుగుతుంటారు. ఈ ఫుడ్స్ తినాలా వద్దా అనేది. తినే ఫుడ్స్ అనేవి మనం న్యాచురల్‌గా ఇంట్లో ఏ ఫుడ్ అయినా కానీ మనం తీసుకోవచ్చు. మితాహారం అంటాము. మితాహారము బ్యాలెన్స్ డైట్ అనేది వ్యాధితో సంబంధం లేకుండా మనల్ని ఎప్పుడు హెల్తీగా ఉంచడంలో ఈ బ్యాలెన్స్ డైట్ అనేది చాలా హెల్ప్ఫుల్. ఆ బ్యాలెన్స్ డైట్లోనే మన ఇండియన్ కల్చర్లోనే మనం ఏం చెప్తాము, షడ్ రుచిస్ అంటాము. మధురామ్ల లవణ కటుతిక్త కషాయ. ఇది వేరే ఎక్కడ కల్చర్ వేరే ఏ కంట్రీలో ఉండదు. ఓన్లీ మన కల్చర్లోనే మధుర ఆమ్ల లవణ కటుతిక్త కషాయాలు. అంటే అన్ని టేస్ట్లు మనం తినాలి. నాకు ఒకటే ఇష్టము, నాకు ఇదే ఇష్టము అని కాకుండా అన్ని రకాల ఫుడ్ని టేస్ట్ చేసినప్పుడే మనం మెటబాలిజం కరెక్ట్ ఉండి మనం వ్యాధుల నుంచి రక్షింపబడతాం. సో అలాంటి ఫుడ్స్ కొన్నిసార్లు కొన్ని ఫుడ్స్ కొంతమందికి హెల్ప్ అయినప్పుడు కొంతమందికి డ్యామేజింగ్ అవుతుంటాయి. ఆ డ్యామేజింగ్ అనేది ఆ వ్యాధి ఉన్నంత వరకు వాటి వల్ల ఇబ్బందులు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్లలో అంటే డయాబెటిక్ పేషెంట్స్లో మనం షుగర్ ఎంత కంట్రోల్ ఉన్నా స్వీట్స్ తినమని చెప్పము. ఎందుకంటే స్వీట్ తింటేనే కాజిటివ్ ఫ్యాక్టర్ ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీ పెరిగి బాడీలో షుగర్ స్టోరేజ్ అవుతుంది కాబట్టి షుగర్ తీసుకోవద్దంటాం. మరి అలాంటివే వేరే ఇతరత్ర వ్యాధుల్లో కూడా కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేయమంటాం. బట్ ఈరోజు జనరల్గా మనం ఈ వీడియోలో చెప్పుకునేది ఏంటంటే కిడ్నీ హెల్త్కి ఏ ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి డాక్టర్ గారు, చాలామంది అది ఇది అంటారంటే ముందుగా మనం బేసిక్ థింగ్స్ చూసుకుంటే ఏంటంటే కిడ్నీలో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, స్టోన్స్ అంటాము, ఆర్ యూరిక్ యాసిడ్ పెరగడం, ఇవన్నీ చూస్తుంటాము. ఇవి జనరల్గా స్టోన్స్ అనేవి ఏంటి, ఆక్సిలేట్స్ ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఆహారాల్లో విరుద్ధ ఆహారాలు రెండు ఫుడ్స్ సరిగ్గా పడనప్పుడు మన శరీరంలో క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి కిడ్నీలో ఇవి స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. అలాంటివి చూసుకుంటే పాలకూర, పెరుగు, అలానే పాలకూర టమాటోస్, అలానే పెరుగు ఫిష్, ఇలాంటి పెరుగు ఫిష్ అలానే ఫిష్ పాలు ఇలాంటివి ఒకే రోజు అన్ని ఫుడ్ ఐటమ్స్ ఒకేసారి తీసుకోవడం వల్ల ఇవి ఫిల్టర్ అవ్వకుండా కిడ్నీలో ఫిల్టర్ అవ్వకుండా స్టోన్స్ లాగా ఉండిపోతుంటాయి. కాబట్టి అలాంటి డైట్ అవాయిడ్ చేయమంటాము. కొన్ని సందర్భాల్లో యూరిక్ యాసిడ్ అంటాం. ఈ యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, ఇది ఒక విష పదార్థము. ఇది యూరిన్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. కానీ కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ ఏవైతే ఈ గ్లోమరులే అంటామో అవి ఆ ఫిల్టర్స్ చేయలేకపోవడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో కలెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ అవి మన టో రీజన్లో, యాంకిల్ రీజన్లో చూస్తాం. దాన్ని గౌట్ అంటాం, గౌటీ ఆర్థరైటిస్ అంటాం. అంటే అక్కడ ఉండే ఈ యూరిక్ యాసిడ్ కలెక్ట్ అవ్వడం వల్ల ఎస్పెషల్లీ బిగ్ టోలో, పెద్ద బొటన్ వేల్లో కార్టిలేజ్ దెబ్బతిని చాలా పెయిన్ఫుల్గా ఉండడము, కొన్ని సందర్భాల్లో ఇతర జాయింట్స్లో కూడా నొప్పిగా చూస్తుంటాం. మోకాళ్ళు కానీ నడుము నొప్పి కూడా చూస్తుంటాం. మరి ఇలాంటి వాటికి మందులు ఎలాగో ఆయుర్వేద వైద్యుడిగా మేము మందులు ఇచ్చి తగ్గిస్తాము. కానీ మనం తీసుకునే ఆహారంలో అవాయిడ్ చేయాల్సింది ఏంటి, ఎస్పెషల్ కిడ్నీకి సంబంధించిన అంటే ఒకటి పాలకూర, అలానే మనము వంకాయ ఒకటి అంటాము, అలానే ఫ్రూట్స్లో తీసుకుంటే చీకు, సపోటా లాంటిది కానివ్వండి, అలా పాలకూర, కాలీఫ్లవర్ అని కానివ్వండి, టమాటోస్, ఈ నట్స్ లాంటివి ఎస్పెషల్లీ కాజు, ఇలాంటివి మన డైట్లో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల్లో పెరుగు కూడా ఇది అడ్వైజబుల్ ఉండదు. మజ్జిగ బాగా చిలికిన మజ్జిగ తీసుకోవచ్చు కానీ పెరుగు అనేది అడ్వైజబుల్ కాదు. అండ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి ఇవి ఎక్కువ టైం తీసుకుంటుంది, డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఇవి కూడా మన బాడీని మెటబాలిక్గా వీక్ చేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళలో ఇవి అవాయిడ్ చేయమంటాము. అండ్ సీ ఫుడ్ కూడా చెప్తున్నాను కదా, ఈ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ మెయిన్గా ఏంటంటే నేను చెప్పిన ఈ పాలకూర, కాలీఫ్లవర్, ఫ్రూట్స్లో అయితే సపోటా లాంటిది, నట్స్, కాజు ఇలాంటివి టమాటోస్ ఇలాంటివే కాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. అంటే మీరు చూసుకుంటే మన శరీరంలో ఉన్నవి ఫ్లష్ అవుట్ చేయడానికి మనకి ఒకటే ఉన్న మార్గము యూరిన్ అవుట్పుట్ అంటాం. మనం వాటర్ సరిగ్గా తీసుకుంటే అయితే అతిగా కూడా చేయకూడదు. ఒక 2.5 to 3 లీటర్స్ తీసుకోగలిగితే మన శరీరం హైడ్రేటెడ్గా ఉండి ఈ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అలానే మరి తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి డాక్టర్ గారు అని అడుగుతుంటారు. మనం చూసుకునే కార్న్ అంటాము, బార్లీ అంటాము, క్యారెట్స్ అంటాము. అండ్ ఇంకా చాలా మంచిగా అసలు స్టోన్స్ ఉన్న వాళ్ళల్లో కానివ్వండి, ఇది మళ్ళీ రాకుండా ఉండే టెండెన్సీ అంటే హార్స్ గ్రామ్ అంటాం. హార్స్ గ్రామ్ అంటే మన ఉలవల్ని కషాయం లాగా చేసుకొని తాగటం వల్ల, అలానే కొబ్బరి నీళ్ళు మితంగా తీసుకోవటం వల్ల కూడా కిడ్నీ హెల్త్ని మెయింటైన్ చేస్తూనే వచ్చిన కిడ్నీలో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాం. ఇవి కాకుండా మరి ఆయుర్వేద ఔషధాలు ఇవి కూడా ఏంటంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా కిడ్నీ హెల్త్ని మనము ఇమ్యూనిటీని కానీ కిడ్నీ హెల్త్ అని రెసిస్టెన్స్ దాంట్లో ఉండే వ్యాధులు తగ్గించడంలో మంచి ఔషధాలైన గోక్షూరము అంటాము.
గోక్షూరకు ఉండే గుణం వల్ల ఏంటంటే దాంట్లో ఆ ఫిల్టర్స్ ఏవైతే దెబ్బతినకుండా ఆపడంతో పాటు ఈ స్టోన్ ఫార్మేషన్ కాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అలానే పునర్నవాసము, పునర్నవాసం కూడా చాలా ఆయుర్వేద వైద్యులు మేము చాలా రెగ్యులర్గా యూజ్ చేసే ఒక దివ్యమైన ఔషధము. బట్ ఈ మందులన్నీ కూడా ఈ ఔషధాలు మీరు ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో తీసుకోవడం వల్ల చాలా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్ హైదరాబాద్లో కానీ నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు. నా నంబర్ 7658909501.